చలో ఫైనల్లీ ఐ మెట్ ద హైదరాబాద్ కోచ్ బిల్డర్ అండ్ ఫ్యాబ్రికేషన్స్. చాసీ వచ్చేసి ఇట్లా వస్తుంది. చాసీని కట్ చేస్తారు ఇక్కడ చూడండి. చాసీ కట్ చేశారు ఇక్కడ. యాక్చువల్గా ఇది ఇంకా చాలా పెద్దగా వస్తుంది. మనం ఇదే చాసీని బస్సుకు ఒకటే కాదు, మనం కావాలంటే దీని మీద లారీ కూడా కట్టించుకోవచ్చు. ఈవెన్ డీసీఎం కట్టించుకోవచ్చు. డీసీఎం కూడా కట్టించుకోవచ్చు. కాకపోతే డీసీఎంకి సపరేట్ ఇంజన్స్ ఉంటాయి. మనం చూసే డీసీఎంలు మొత్తం ఐషర్ కంపెనీవి, అశోక్ ల్యాండ్ కంపెనీ డీసీఎంలు రీసెంట్గా లాంచ్ అయినాయి, రీసెంట్గా మార్కెట్లోకి వచ్చినాయి. అండ్ భారత్ బెంజ్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనం దీని మీద కట్టించుకోవచ్చు. దీని మీద లారీ కూడా కట్టించుకోవచ్చు మనం. కాకపోతే లారీకి మనం ముందే లారీ అని డిసైడ్ అయితే దానికి వేరే చాసెస్లు ఉంటాయి. జస్ట్ లుక్ ఎట్ ద బస్. అండ్ నా బస్సులో వచ్చేసి 13 and 14 సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. దీని పక్కది ఉంది కదా, అదొకటి అండ్ ఇదొకటి. అండ్ ఆల్మోస్ట్ దానికైతే అండ్ ఈ బస్కి వచ్చేసి ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయిపోవడానికి వచ్చింది. ఈ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత బండికి ఇట్లా లోపల సైడ్ రేకులు కొట్టేస్తారు అనమాట. రేకులు కొట్టి అండ్ ముందర ఇంజన్ డ్యామేజ్ చేయకుండా సేఫ్టీ గార్డ్స్ ఉన్నాయి కదా, ఇట్లా సేఫ్టీ గార్డ్స్ మొత్తం పెట్టేస్తారు. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ముందరికి ఏదైనా వెహికల్ గుద్దితే డైరెక్ట్గా ఇంజన్ తగలకుండా అనమాట. అండ్ ఇది కూడా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. దీనికైతే ఇంకా కట్టేలేరు. అండ్ బై ద వే దిస్ ఈజ్ ద నెంబర్ ప్లేట్. ఇది కంప్లీట్ అయిన బస్సు. ఇది మేబీ దీంట్లో ఇంకా సీట్స్ ఫిట్ చేసలేరు అనుకుంటా. చలో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ చెక్ ద ఎట్లుందో చూద్దాం. పల్లవి వెలుగు చూడండి, ఇట్లా ఉంది. సీట్లు ఫిట్ చేస్తారు బండికి. దిస్ ఇస్ ద డ్రైవర్స్ క్యాబిన్. అశోక్ లేలాండ్ వెహికల్ ఇది. అశోక్ లేలాండ్కి చాలా హైట్ ఉంటుంది స్టీరింగ్. అంటే మన ఐషర్కి అయితే చాలా కిందికి ఉంటుంది, మంచి కారు ఉన్నట్టు ఉంటుంది. ఓ మంచి బ్రాండెడ్ స్పీకర్స్ కట్టారు, పయనీర్. ఇప్పుడు ఈ బస్సు ఉంది కదా, లోపల సైడ్ రేకులు కొట్టారు కదా. అండ్ దీనికి ఈ బస్సుని ఇక్కడికి వెళ్ళి అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడ బయట సైడ్ మొత్తం రేకులు కొడతారు. రేకులు కొట్టి బండి అక్కడ పెయింట్ అవుతుంది. పెయింట్ అయిన తర్వాత దెన్ సీట్ల ఫిట్టింగ్ ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. తొందర అయిపోతుంది సీట్ల ఫిట్టింగ్ అని చెప్పి. సీట్ల ఫిట్టింగ్ మొత్తం చాలా తొందరగా అయిపోతుంది. అంటే ఏముండదు, జస్ట్ నిలబెట్టి స్క్రూస్ ఫిట్ చేసేదే. సో జస్ట్ లుక్ ఎట్ ద చాసిస్. దిస్ ఇస్ అశోక్ లేలాండ్ చాసిస్. వెహికల్ వచ్చేసి దీని వెయిలర్ రబ్బర్ బెడ్స్ ఉంటాయి అన్నమాట. దీనికి ఒకసారి చూపిస్తాను అండి. ఇది ఉంది కదా, ఒకసారి ఇది చూడండి. అండ్ ఇంకొకసారి ఇది చూడండి. ఈ బండికి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇది వచ్చేసి చాకీస్ అంటారు. వీటిని రోజు గ్రీజ్ చేయాలి, లేకపోతే అవి దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఇది రబ్బర్ బెడ్ అనమాట. దీనికి గ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ రబ్బర్ బెడ్స్ ఉంటాయి. అండ్ పల్లెవేలుగు బస్సులకు ఈ రబ్బర్ బెడ్స్ చాసెస్లో అయితే మంచిగా ఉంటాయి, ఎందుకంటే కట్టాలని అంత ఈజీగా పలగనియదు అనమాట. సో దీనికి వచ్చేసి మన బ్రిడ్జ్ స్టాండ్ టైర్స్ వచ్చినాయి. అశోక్ లేలాండ్ బ్రిడ్జ్ స్టాండ్ ఇస్తాడు, సియట్ ఇస్తాడు. అంటే అవే ఇస్తారంటే అవే ఇయ్యాడు. ఎట్లా ఇస్తారంటే వాళ్ళు ఒకసారి బల్క్ ఆక్షన్ పిలుచుకుంటారు. ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళ టైర్లను తీసుకుంటారు వీళ్ళు. సో అట్లా మేబీ ఈసారి బ్రిడ్జ్ స్టాండ్ తీసుకున్నట్టున్నాడు, బ్రిడ్జ్ స్టాండ్ ఇచ్చిండు. అండ్ అదే అశోక్ లేలాండ్ చాసీకి ఇక్కడ వచ్చేసి మన ఇవి బ్రిడ్జ్ స్టాండ్ టైర్లే. ఇక్కడ ఏడున్నాయి అవి బ్రిడ్జ్ స్టాండేనా? ఇవి బ్రిడ్జ్ స్టాండ్. అన్ని బ్రిడ్జ్ స్టాండ్ టైర్లు తీసుకున్నట్టు అందరూ. కొన్ని చాకీస్కి మాత్రం వేరే టైర్స్ ఉన్నట్టున్నాయి. ఐ థింక్ అక్కడున్న చాసీస్కి చూడండి. ఇది కూడా అశోక్ లేలాండ్ చాసీసే. దీనికి వచ్చేసి మన సియట్ అనుకుంటా. సియట్ విన్ మైల్ టైర్స్. చాసీకి ఫస్ట్ ఇట్లా ఛానల్స్ బిల్డ్ చేస్తారు అనమాట. చాసీ వచ్చేసి ఇంకా ఇక్కడ దాకా వస్తుంది. ఆ చాసీని కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత బాడీ కట్టడానికి ఇవి అడ్డంగా ఇస్తారు. దెన్ కరెక్ట్ బాడీ కూర్చోవడానికి మన బస్సులో నడుస్తుంటాం కదా, ప్లేట్స్ ఉంటాయి చూస్తారా, ఆ ప్లేట్స్ని వీటి మీద అతక పెడతారు అనమాట. సో ఇట్లా ఒక ర్యాంప్ వేస్తారు. ఈ ర్యాంప్ మీద ప్లేట్లు ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసి అప్పుడు సైడ్స్లో ఇట్లా బాడీ కడతారు అనమాట. బాడీ అనేది ఇది స్టార్టింగ్ స్టేజ్, ఇట్లా కడతారు. సో చలో ఇందాక చెప్పినా కదా, ఆర్టీసీ బస్సులు మొత్తం వీళ్ళే కడతారని చెప్పేసి. యాక్చువల్గా ఇక్కడున్న చాసెస్ మొత్తం మన TSRTC వాళ్ళే. అండ్ ఇది వచ్చేసి APSRTC వాళ్ళ ఇంద్ర AC బస్సు చూడండి. యాక్చువల్గా బస్సులకు యాక్సిడెంట్లు అయినా మోడిఫికేషన్లు అయినా మొత్తం ఇట్లాంటి కోచ్లకు వచ్చి చేయించుకుంటారు వీళ్ళు. జస్ట్ లుక్ ఎట్ ద బస్. దిస్ ఈస్ ద ఇంద్ర బస్. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్లు మొత్తం ఇట్లా ఇదే టైప్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్రెస్కైనా పల్లె వెలుగుకైనా సేమ్ ఇంజన్లు ఉంటాయి. కాకపోతే వాళ్ళు టైంని బట్టి బండి ఫాస్ట్ పోతుంటుంది. ఈవెన్ ఎక్స్ప్రెస్ అంటే చాలా దూరం ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా తిప్పుతూ ఉంటారు. ఇంకోటి దానికి ఫెయిర్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ పల్లె వెలుగు వచ్చేసి ఫెయిర్ తక్కువ ఉంటుంది, చిన్న చిన్న సిటీస్ కాబట్టి చాలా స్లోగానే పోతారు. అండ్ ఏమంటారు, దాని ఇంజన్ వేరు దీని ఇంజన్ వేరు, అవన్నీ బిస్కెట్లు
మొత్తం క్రీమ్ బిస్కెట్లు, ఎవరు నమ్మొద్దు. ఇక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ మన ఉత్తరప్రదేశ్, బీహార్, ఆస్ట్రేలియాకి వచ్చి వర్క్ చేస్తుంటారు అనమాట, వెల్డింగ్ వర్క్స్ అట్లాంటివి ఏదైనా కానీ. సో చలో, యాజ్ ఆఫ్ ద టుడే దిస్ ఇస్ వ్లాగ్ ఫ్రెండ్స్. అండ్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకు చూపించగలిగిన. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసి ఇంకా మన బస్సులో ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఫర్దర్గా చూసుకుందాం. బాయ్.